So let's start. So today we shall discuss about migration. Already మనం పాపులేషన్ ఏదైతే ఉంటుందో పాపులేషన్ గురించి ఒకసారి చూసాం క్లియర్ గా. పాపులేషన్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయండి ఎవరికైనా? Any doubts? So I assume non-responsive as clear on the subject. Now let me discuss about this migration. ఓకే, ఇప్పుడు మైగ్రేషన్ గురించి నేను స్పెసిఫిక్ గా డిస్కస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఒకటే అండి, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద వర్డ్ మైగ్రేషన్? ఓకే, మైగ్రేషన్ అనేది ఏంటంటే మూమెంట్ బై ది పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఓకే, విత్ ది ఇంటెన్షన్, చాలా ఇంపార్టెంట్, విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ సెటిలింగ్ పర్మనెంట్లీ ఆర్ టెంపరరీ ఇన్ ఏ న్యూ లొకేషన్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సచ్ పీపుల్ ఆర్ కాల్డ్ మైగ్రెంట్స్ ఇన్సైడ్, విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ దర్ హోమ్ కంట్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లండన్ వెళ్ళాను అనుకోండి టూరిజంకి, లేదు నేను లాస్ వేగస్ లాస్ ఏంజల్స్ పోయాను. వెళ్ళినప్పుడు నన్ను మైగ్రెంట్ అని చెప్పి పిలవరు, ఎందుకంటే బికాస్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంటెన్షన్ టు సెటిల్ దర్. నాకు అక్కడ సెటిల్ అవ్వాలనుకునేటువంటి ఎటువంటి ఇంటెన్షన్ లేదు. నేను అక్కడికి వెళ్తుంది ఎందుకు? ఓన్లీ క్లియర్ గా నేను అక్కడ సైట్ సీయింగ్ చూడడానికి వచ్చేయడానికి. సో దాని మైగ్రేషన్ అంటారు. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఇమిగ్రేషన్, నెక్స్ట్ వర్డ్ ఇమిగ్రేషన్ లేదా ఇమిగ్రెంట్ అనేవాడు ఎవరు అంటే, మనము ఫారిన్ కంట్రీలోకి వెళ్ళి అక్కడ ఇంటెన్షన్ ఆఫ్ పర్మనెంట్లీ లివింగ్ దర్, అంటే పర్మనెంట్ గా మనం ఉండాలని చెప్పి ఒక ఇంటెన్షన్ తో ఎప్పుడైతే మనం ఫారిన్ కంట్రీకి వెళ్తామో దానిని మనం ఏమంటామంటే మైగ్రేషన్ ఆర్ ఇమిగ్రేషన్ అని చెప్పి అంటారు. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఇమిగ్రేషన్, నెక్స్ట్ ఎమిగ్రేషన్. అర్థమైందా? ఎమిగ్రేషన్ ఇప్పుడు ఏ అనే కంట్రీ ఉంది, బి అనే కంట్రీ ఉంది అనుకుందాం. ఏ నుంచి బికి వెళ్తున్నాం అనుకోండి, దీన్ని ఏమంటారంటే మైగ్రేషన్ అంటారు. ఓకే, నవీన్ ఒక్కసారి మీది వీడియో ఆఫ్ చేసి మ్యూట్ లో పెట్టండి. ఓకే, రైట్. సో ఎమిగ్రేషన్ అనే దాన్ని ఏంటంటే, ఎమిగ్రేషన్ ఈజ్ లీవింగ్ ఎ రెసిడెంట్ కంట్రీ విత్ అన్ ఇంటెన్షన్ టు సెటిల్ ఎల్స్వేర్. అంటే మీరు సెటిల్ అవుదామని చెప్పి వెళ్తున్నారు అక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ సెటిలింగ్ కి పర్మనెంట్లీ లివింగ్ కి తేడా ఏంటంటే, సెటిలింగ్ అంటే మీరు అక్కడ పోయి ఉండడం, అంటే మోర్ ఆర్ లెస్ ఇట్స్ టెంపరీ అండి. ఇది ఒక టెంపరీ అన్నట్టుగా తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ రెఫ్యూజీ అనేది ఏంటంటే, మీరు బలవంతంగా తరిమివేయబడ్డారు, అంటే యు ఆర్ ఫోర్స్ఫుల్లీ డ్రివెన్ అవుట్ ఆఫ్ ది కంట్రీ విచ్ యు ఆర్ ఫోర్స్ఫుల్లీ డ్రివెన్ అవుట్ ఆఫ్ ది కంట్రీ విచ్ యు ఆర్ పర్మనెంట్లీ రిసైడింగ్ ఇన్. అంటే మీరు ఉండేటువంటి కంట్రీలో నుంచి మిమ్మల్ని బలవంతంగా తరిమేశారు. అది ఎట్లా? ఏదో వార్ వల్ల కానీ, వైలెన్స్ వల్ల కానీ, లేదా ప్రాసిక్యూషన్ వల్ల కానీ మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేస్తే దానిని ఏమంటారంటే రెఫ్యూజీ అంటారు. దానిని ఏమంటారంటే రెఫ్యూజీ అంటారండి. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, రెఫ్యూజీస్ 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ ఏదవుతుందో దీని కింద ప్రొటెక్ట్ చేయబడతారండి. చాలా ఇంపార్టెంట్. అందుకనే ఒక్కొక్కసారి ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఈ అడ్వర్ట్ స్నోమెన్ ఎవరైతే ఉన్నాడో, ఈ స్నోడౌన్ ఎవరో వాడు ఒకడు ఉన్నాడు, అమెరికా నుంచి పారిపోయాడు. ఎందుకంటే వాడు సిఐఏ డాక్యుమెంట్స్ అని లీక్ చేసేస్తాడు. వాడు ఒక హ్యాకర్ అండి, ఎథికల్ హ్యాకర్. వాడు ఏం చేస్తాడంటే సిఐఏ డాక్యుమెంట్స్ అన్నిటిని లీక్ చేసేస్తారు. ఇంకా కంపల్సరీగా ఈ సిఐఏ వాడిని చంపేస్తారు, డౌటే లేదు. వాడు ఏం చేస్తాడంటే రష్యాకి పారిపోతాడు. రష్యా వాడికి రెఫ్యూజీ స్టేటస్ ఇస్తుంది. రెఫ్యూజీ స్టేటస్ అంటే ఏంటంటే, మామూలుగా తెలుగులో రెఫ్యూజీ అంటే ఏమని చెప్తాం? శరణార్థి అంటాం. అంటే శరణు అంటే ఏంటి? నాకు ఇంకా నువ్వే దిక్కురా బాబు అని చెప్పి వాళ్ళ దగ్గర పోయినప్పుడు అతన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత ఆ పర్టికులర్ కంట్రీ తీసుకుంటుంది. దాన్ని ఏమంటారంటే రెఫ్యూజీ అంటారు. అందుకనే మనం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని రెఫ్యూజీ అనే క్లాసిఫికేషన్ చాలా స్పెసిఫిక్ గా చూసుకొని ఇస్తాం. ఎందుకంటే వన్స్ నీకు రెఫ్యూజీ క్లాసిఫికేషన్ వచ్చిందంటే నువ్వు ఇండియాలో ఉండొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం యూ కెనాట్ క్లెయిమ్ ది ఫుల్ సిటిజన్షిప్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అదే. వీళ్ళంతా 1971 బంగ్లాదేశ్ వార్ ఏదైతే ఉంటుందో, బంగ్లాదేశ్ వార్ అప్పుడు వచ్చేసారు ఇండియాలోకి వచ్చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ తిరిగి మనం వాళ్ళకి ఏం చేసాం? రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చేసాం. కానీ వాళ్ళు ఇండియాలోనే ఏమైపోయారు? సెటిల్ అయిపోయారు పర్మనెంట్ గా. మనం వాళ్ళని ఒప్పుకోవటం లేదు. అందుకని ఇప్పుడు కదా ఈ నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ అనో ఇదంతా మనం ట్రై చేసి వాళ్ళనంతా ఏం చేస్తున్నాము, వాళ్ళ సిటిజన్షిప్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాము, వాళ్ళకి మళ్ళీ డి ఓటర్స్ అని చెప్పి రికగ్నైజ్ చేస్తున్నాము, ఇట్లా చాలా చేస్తున్నాం. సో దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రెంట్స్ అని చెప్పి ఒక ఆర్గనైజేషనే ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచం మొత్తంలో కనుక తీసుకుంటే హిస్టారికల్ గా మన వరల్డ్ మొత్తం పైన జరిగినటువంటి కొన్ని మైగ్రేషన్స్ ఇట్లా వేల పైన లెక్క పెట్టచ్చు. లెట్ యు నో, అక్కడ కూడా వెళ్దాం. వాళ్ళు ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ and discusses the emerging policy issues and provides the real-time
రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఆఫ్రికా, అమెరికా, ఏషియా, యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్, ఓషియానా. వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ప్రపంచంలో మైగ్రేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అని చెప్పి వీళ్ళు ఐడెంటిఫై చేస్తారన్నట్టు. నౌ లుక్ ఇన్ టు దిస్. ఈ అకార్డింగ్ టు 2011 సెన్సస్ అసలు మైగ్రేషన్ ఎట్లుంది అని చెప్పి చెప్తాం. ఇప్పుడు ఇక్కడ నేను ఇది చెప్పే ముందు మీకు ఒక్కసారి ఈ మైగ్రేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ దిస్ పాయింట్ అండి. మాక్సిమం ఇంపార్టెంట్ మైగ్రేషన్స్ ప్రపంచంలో ఎక్కడెక్కడ జరిగాయి అనే సిచ్యుయేషన్ కానీ మనం కానీ చూసినట్లయితే, సి లుక్ ఇన్ టు దిస్ పిక్చర్. ఈ వరల్డ్ మ్యాప్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి అసలు మైగ్రేషన్స్ ఎక్కడెక్కడ జరిగాయని. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మైగ్రేషన్ అండి, అంటే హ్యూమన్ హిస్టరీలో రికార్డ్ అయినటువంటి ఫస్ట్ మైగ్రేషన్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ రోమన్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ అప్పుడు హోలీ రోమన్ ఎంపైర్ అని చెప్పి ఒక ఎంపైర్ ఉండేదండి. ఇక్కడ హోలీ రోమన్ ఎంపైర్ అని చెప్పి ఒక ఎంపైర్ ఉండేది. సో లెట్ మీ టేక్ యూ ఏ వెరీ గుడ్ మ్యాప్ అండి. ఆ మ్యాప్ తీసుకొని ఐ షల్ ఎక్స్ప్లెయిన్ యూ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మైగ్రేషన్. ఓకే, సి ఫస్ట్ ఎవర్ రికార్డెడ్ హిస్టరీ ఆఫ్ మైగ్రేషన్ ఏంటంటే ఈ జూస్ ఏదైతే ఉంటుందో హోలీ రోమన్ ఎంపైర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మైగ్రేషన్. అర్థమైందా? ఇది ఫస్ట్ మైగ్రేషన్. సెకండ్ మైగ్రేషన్ ఆఫ్రికా నుంచి స్లేవ్స్ అమెరికాకి వెళ్ళినప్పుడు, ఇది సెకండ్ టైప్ ఆఫ్ మైగ్రేషన్. థర్డ్ మైగ్రేషన్ ఏమంటే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు వచ్చింది థర్డ్ కైండ్ ఆఫ్ మైగ్రేషన్. సో ఈ మైగ్రేషన్స్ అన్ని ఇవి కాకుండా మళ్ళీ వార్స్ వస్తున్నప్పుడు కానీ, నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ, లేదు సిస్టమాటిక్ పర్సూయింగ్ కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ అండి మైగ్రేషన్ కి. కానీ ఇవన్నీ కాకుండా మనము మాక్సిమం హ్యూమన్ రీసెంట్ గా మనం చూసినటువంటి పెద్ద మైగ్రేషన్ ఏంటంటే ఇజ్రాయెల్ సిరియా మైగ్రేషన్ అండి. ఈ సిరియన్ వార్ జరుగుతున్నప్పుడు ఈ సిరియాలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా ఇక్కడ ఈ సిచ్యుయేషన్ వదిలేసి ఈ సిరియా నుంచి ఇక్కడ నైబరింగ్ కంట్రీస్ ఏవవుతుంటే నైబరింగ్ కంట్రీస్ కి పారిపోయినారు. మోస్ట్లీ దే ఆర్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ వచ్చి ఇటలీ. సో ఇది రీసెంట్ మైగ్రేషన్. ఇది కాకుండా మళ్ళీ రోహింగ్యా క్రైసిస్, ఇది కూడా మైగ్రేషన్ అని చెప్పి తీసుకోవచ్చు. ఇవన్నీ సో మైగ్రేషన్స్ మోర్ ఆర్ లెస్ జరుగుతూనే ఉంటాయి, బట్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వింగ్. రీసెంట్ గా మైగ్రేషన్ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ క్లైమాటిక్ మైగ్రేషన్ అండి. చాలా ఇంపార్టెంట్ క్లైమాటిక్ మైగ్రేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఉన్నటువంటి మీకు ఈ పొలినేషియన్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో, మలినేషియా ఐలాండ్స్, ఇవి సబ్మర్జ్ అయిపోతాయండి విత్ ఇన్ ద రికార్డ్. ఇన్ఫాక్ట్ 2100 కి లేదా 2010 లో జరిగినటువంటి క్లైమాటిక్ సమిట్స్ ఏవవుతుంటే అక్కడ వీళ్ళు ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 2018 ప్యారిస్ సమిట్ ఏదైతే ఉంటుందో 2018 ప్యారిస్ సమిట్ లో ఈ క్లైమాటిక్ మైగ్రేషన్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మైగ్రేషన్ అని చెప్పి, లేదు దాన్ని కూడా అంటే మనము చేస్తున్న ప్రాబ్లమ్స్ కి ఈ కంట్రీస్ ఎందుకు లో లెవెల్ లిటోరల్ ఐలాండ్స్ ఎందుకు ప్రాబ్లమ్ ఫేస్ చేయాలని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళని ఎక్కడ సెటిల్ చేయాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఆస్ట్రేలియా ఏం చేస్తుందంటే ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి 1/3 ఆఫ్ ల్యాండ్ నేను ఈ క్లైమాటిక్ మైగ్రెంట్స్ కి ఇస్తాను అని చెప్పి ఆస్ట్రేలియా ప్రామిస్ చేసిందండి. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఈ ఆస్ట్రేలియా ప్రామిస్ చేసింది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 1/3 ఆఫ్ ల్యాండ్ ఇచ్చేస్తాను నేను అని. కానీ వీళ్ళేం దూద్కా దువాలు ఏం కాదు, చాలా మంచోళ్ళు ఏం కాదు. వీళ్ళు ఏదో 1/3 ల్యాండ్ ఇచ్చినంటే వీళ్ళు దేవుళ్ళని కాదు, వీళ్ళు ఇచ్చిందంతా డెజర్ట్ ల్యాండ్ ఇచ్చింది వీళ్ళు. పాయింట్ అర్థమవుతుంది కదండి, చాలా ఇంపార్టెంట్. డెజర్ట్ ల్యాండ్ ఇస్తారు కానీ అట్లీస్ట్ దే ఆర్ రెడీ టు షేర్ కదా. తర్వాత మళ్ళీ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఏమైనా జరుగుండొచ్చును, ఆ తర్వాత మళ్ళీ మనము వాళ్ళల్లో చేంజెస్ ఏదైనా ఆ డెజర్ట్స్ తో కూడా తీసుకోవచ్చు. విల్ సీ లేటర్. నెక్స్ట్ ఇక్కడ ఈ 2011 సెన్సస్ ప్రకారం మన ఇండియాలో గల మైగ్రేషన్ తీసుకుంటే అర్బన్ టు రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ అంటే విలేజెస్ నుంచి పట్టణానికి వచ్చిన వాళ్ళు 2 కోట్ల మంది, 20.5 మిలియన్. రూరల్ టు రూరల్ అంటే ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్ కి పోయిన వాళ్ళు ఇంకా ఇదే. సో ఇప్పుడు మైగ్రేషన్ టెండెన్సీస్ కానీ తీసుకుంటే రూరల్ టు అర్బన్ మాక్సిమం ఉందా, అర్బన్ టు అర్బన్ మాక్సిమం ఉందా, రూరల్ టు రూరల్ మాక్సిమం ఉందా అంటే ఇది మాక్సిమం ఉందండి. అర్థమవుతుందా? ఈ క్లైమాటిక్ టెండెన్సీ ఏదైతే ఉంటుందో ఈ క్లైమాటిక్ టెండెన్సీ మాక్సిమం ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మనం ఏమనుకుంటాము, ఏదో ఈ రూరల్ టు అర్బన్ వచ్చేస్తారు ఇదే మనకు మాక్సిమం అని చెప్పి మనం ఇది అనుకుంటాం, కానీ ఇది తప్పు. రూరల్ టు రూరల్ 2011 మన ఇండియన్ సెన్సస్ డేటా ప్రకారం అది వాళ్ళు చెప్పింది. అండ్ అర్బన్ టు రూరల్, అర్బన్ నుంచి రూరల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మన శ్రీమంతులు లాంటి వాళ్ళు, ఓనా శ్రీమంతుడు అని చెప్పి సైకిల్ దొక్కుంటూ పోయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా 6.2 మిలియన్ ఉన్నారంట. పాపం చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ రూరల్ అర్బన్ టు రూరల్ మైగ్రేషన్ ఎందుకు సార్ ఇంతమంది ఉన్నారంటే దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎవరైనా ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయగలరా? ఎనీవన్? గోపి చెప్పగలవా? ఓకే, లెట్ మీ కంటిన్యూ అండి. సో ఈ అర్బన్ టు రూరల్ మైగ్రేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మీరు మీ ఫాదర్ ఒక ల్యాండ్ లార్డ్ అనుకుందాము, మీకు మీ విలేజెస్ లో ఒక 20 or 30 acres ల్యాండ్ ఉంది.
కానీ మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అయ్యారు, లేదా ఒక ఐఏఎస్ ఐపీఎస్ యాజ్ యూజువల్ అలా సెటిల్ అయ్యారు. సెటిల్ అవడం వల్ల మీరు మంచిగా సేవలు అందించారు. లాస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇంకా మీ ఫాదర్ యాన్సిస్టర్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో యాన్సిస్టర్ ల్యాండ్స్కి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారు. సో మోస్ట్లీ రిటైర్మెంట్ లైఫ్ ఏదైతే ఉంటుందో రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేచర్ లవర్, నేచర్ లవర్స్. నెక్స్ట్, చేంజింగ్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్, ఇది కూడా ఇంపార్టెంటే. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా భూమి కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నారు. ఇట్లాంటివి కూడా ఉన్నాయండి. సో దెర్ మే బి వెరీ మెనీ రీజన్స్, బట్ అర్బన్ టు రూరల్ మైగ్రేషన్ కూడా ఉంది ఇండియాలో, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ కన్సిడరబుల్ స్కేల్, ఊరికైనా తీసేయలేము. అండ్ ఇంకొకటి, ఇట్లా అర్బన్ కి రూరల్ కి వెళ్తున్న వాళ్ళకి లార్జెస్ట్ డెస్టినేషన్ ఏముంది అంటే, ఏ సిటీకి వాళ్ళు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు అంటే, ఎప్పుడు వాళ్ళు ప్రిఫర్ చేసే సిటీ ఫస్ట్ ముంబై, తర్వాత ఢిల్లీ, తర్వాత కోల్కతా. దీస్ ఆర్ ది లార్జెస్ట్ డెస్టినేషన్స్ ఫర్ ది ఇంటర్నల్ మైగ్రెంట్స్ ఇన్ ఇండియా. అదేవిధంగా ఇప్పుడు ఎవడన్నా ఉద్యోగం కోసం వెతుక్కోవాలి అనుకుంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారా అంటే ముంబై పోతారనమాట. ముంబైకి వెళ్ళి ముంబైకి బాద్షా అయిపోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు, కానీ కష్టం. నెక్స్ట్ ఇంకా మిగిలిన వాళ్ళు ఇక్కడ పోయే బేసిక్ గా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఏంటి ఆ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఇప్పుడు ఎవరికైనా సరే వాళ్ళు మైగ్రేషన్ ఎందుకు చేస్తున్నారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏదైతే ఉంటుందో ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కొరకే వాళ్ళు వెళ్తున్నారు. అండ్ నార్త్ ఇండియా మొత్తానికి కానీ తీసుకుంటే అక్కడ ఉండే ఒకే ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఏదర్ ఢిల్లీ ఆర్ కలకత్తా. సౌత్ ఇండియా కానీ తీసుకుంటే మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ప్రిఫర్డ్ డెస్టినేషన్స్? ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం. అదేవిధంగా విశాఖపట్నం ఆల్సో ప్రిఫర్డ్ డెస్టినేషన్ అండి. సో ఇన్ని డెస్టినేషన్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ఏదో తీసేసేటువంటి డెస్టినేషన్స్ కాదు, అంటే కంపల్సరీగా పీపుల్ వెళ్ళేటువంటివి. ఇంకా తీసుకుంటే ఇక్కడ ట్రివాండ్రం, కొచ్చి, సో ఇవన్నీ మళ్ళీ ప్రిఫర్డ్ డెస్టినేషన్స్ మళ్ళీ, అంటే టైర్ 2లో వస్తాయి ఇవంతా. సో ఇన్ని ప్రిఫర్డ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. సో ఏ స్టేట్స్ వాళ్ళు ఎక్కువ ఈ డెస్టినేషన్ కి పోతున్నారు అంటే, చూడండి ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, వాళ్ళు ఇంకా వేరే చోటుకి వెళ్తున్నారు. చూడండి ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ ఆర్ ది బిగ్గెస్ట్ సోర్స్ స్టేట్స్, క్లోజ్లీ ఫాలోడ్ బై మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్. నెక్స్ట్, మేజర్ డెస్టినేషన్స్ ఉత్తరప్రదేశ్, యూపీ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ. ఇవి కూడా వాళ్ళు ప్రిఫర్డ్ డెస్టినేషన్స్. ఇప్పుడు యూపీ ఎందుకు సార్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ అంటే, ఉత్తరప్రదేశ్ మొత్తానికి ఏదైతే ఉంటుందో ఇక్కడ లక్నో ఒకటి, అలహాబాద్ ఒకటి, ఇట్లా కొన్ని సిటీస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడి నుంచి విలేజెస్ నుంచి ఆ సిటీస్ లోకి వెళ్తారు. అంటే దోస్ హూ ప్రిఫర్ టు సెటిల్ ఇన్ దర్ స్టేట్, లేదా ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా అపోజ్ చేసే వాళ్ళు వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అంటే ఇక్కడ, అంటే సెల్ఫ్ స్టేట్ లో ఉండడానికి ఇది ట్రై చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, జస్ట్ ఆన్సర్ చేయండి. ఇలాగా సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి అనుకుందాం చాలా మందికి. అజ్యూమ్ దట్ యూ గాట్ ఏ సాఫ్ట్వేర్ జాబ్, అండ్ ఈ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినప్పుడు అండ్ so excuse me, who is Bara? Please identify yourself. Ask you this question andi. For example, you got selected as a software engineer andi, and they offered you 2 locations. ఒకటి హైదరాబాద్ ఆఫర్ చేసాము, ఇంకోటి బెంగళూరు ఆఫర్ చేశారు. మీరు ఏది ప్రిఫర్ చేస్తారంటే, హైదరాబాద్ ప్రిఫర్ చేస్తారా, బెంగళూరు ప్రిఫర్ చేస్తారా? సో మోస్ట్ కేసెస్ లో వీళ్ళు ప్రిఫర్ చేసేది ఏంటంటే లహరి గారు చెప్పండి. నియరెస్ట్ ప్లేస్ ఏదుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. మోస్ట్ కేసెస్ లో మీరు బెంగళూరుని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రాక్సిమిటీ ఇష్యూ. అర్థమైందా? డెస్పైట్ హైదరాబాద్ బీయింగ్ ఇన్ యువర్ స్టేట్, బట్ యూ ప్రిఫర్ బెంగళూరు బికాస్ ఆఫ్ ది ప్రాక్సిమిటీ. సో అర్థమవుతుంది కదండి, ప్రాక్సిమిటీ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ వైల్ డిసైడింగ్ యువర్ ప్రిఫర్డ్ మైగ్రెంట్ డెస్టినేషన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫీమేల్ మైగ్రేషన్ అండి. అవుట్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ మైగ్రెంట్స్ 70.7% ఆఫ్ ది ఆర్ ఉమెన్. అంటే 70% వాళ్ళు ఉమెనే ఉన్నారు, ఫీమేల్ మైగ్రేషన్ లో ఉన్నారు. అండ్ ఇందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మ్యారేజ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. పెళ్లి చేసుకుని అమ్మాయి వాళ్ళ పుట్టింటి నుంచి అత్తారింటికి పోవడం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మైగ్రేషన్ అండ్ మైగ్రేషన్ ట్రెండ్, మైగ్రేషన్ ప్యాటర్న్ కూడా. నెక్స్ట్ అదే అబ్బాయిలు కనుక తీసుకుంటే, అబ్బాయిలు ఓన్లీ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ రీజన్స్ ఏవవుతుంటాయి, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ రీజన్స్ కే పోతున్నారు. ఇప్పుడు మీరు కానీ చూస్తే ఈ మైగ్రేషన్ టెండెన్సీస్ కానీ మీరు కానీ చూస్తే, చూడండి మైగ్రేషన్ టెండెన్సీస్ ఎలా ఉన్నాయి. ఓకే,
ఈ టాప్ 10 డిస్ట్రిక్ట్స్ చూడండి. సో జస్ట్ గో త్రూ దిస్ మ్యాప్. ఈ మ్యాప్ లో మనకు క్లియర్ గా మైగ్రేషన్ టెండెన్సీ ప్యాటర్న్ ఏదవుతుందో అది ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్, అసలు మైగ్రేషన్ ఎందుకు జరుగుతుంది అంటే 2 ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఒకటి పుష్ ఫ్యాక్టర్, రెండోది పుల్ ఫ్యాక్టర్. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఏ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అంటే ఒకటి పుష్ ఫ్యాక్టర్, ఇంకోటి పుల్ ఫ్యాక్టర్. అండ్ ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు పుష్ ఫ్యాక్టర్ పుల్ ఫ్యాక్టర్ ఏంటంటే చూడండి, నేను నా ప్రిఫర్డ్ ఉన్నట్టుగా నేను నా వీడియోని అడ్జస్ట్ చేస్తున్నా. ప్లీజ్ కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఇఫ్ ఎనీవన్ హ్యావింగ్ ట్రబుల్ విత్ మై వీడియో అడ్జస్ట్మెంట్. ఓకే, ఇక్కడ పుష్ మామూలుగా పుష్ అంటే ఏంటి? నెట్టడం. పుల్ అంటే ఏంటి? లాగటం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పుష్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్వేస్ కన్సిడర్డ్ నాట్ నెగిటివ్. పుష్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్వేస్ కన్సిడర్డ్ నెగిటివ్. పుష్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు ఉండకూడదు. కానీ పుల్ ఫ్యాక్టర్స్ ఉండడం అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ పాజిటివ్ సైన్. పుల్ ఫ్యాక్టర్స్ అనేది పాజిటివ్ సైన్ అన్నట్టు. పుష్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్వేస్ నెగిటివ్ సైన్, పుల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్ సైన్ అండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. పుష్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే మిమ్మల్ని మీ విలేజ్ నుంచి దూరం తోసేయడం. అంటే మీ విలేజ్ లో మీరు ఉండడానికి ఏదైనా సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, సూటబుల్ కల్చరల్ ఆపర్చునిటీస్ లేవు, లేదు సూటబుల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ లేవు, సూటబుల్ సోషల్ ఆపర్చునిటీస్ లేవు. అంటే మీ విలేజ్ సరిగా లేదని. అది దానివల్ల వచ్చేది ఏంటంటే పుష్ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడు గవర్నెన్స్ లో తప్పు జరిగింది లేదా గవర్నెన్స్ సరిగా జరగట్లేదని దానికి ఇది నిదర్శనం. ఏంటి? పుష్ ఫ్యాక్టర్. పుల్ ఫ్యాక్టర్ ఏంటంటే డెవలప్మెంట్ అన్నట్టు. సో పుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, తప్పులేదు, కానీ పుష్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వీ షుడ్ నాట్ హ్యావ్ పుష్ ఫ్యాక్టర్స్ ఇన్ అవర్ migration tendencies, but pull factors are always suggestible but not encourageable. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. అదే మీద సజెస్ట్ చేయొచ్చు కానీ ఎంకరేజ్ చేయకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏంటి పుష్ ఫ్యాక్టర్స్ అంటే చూడండి, ఫస్ట్ డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏవేవి డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్? మీ పాపులేషన్ గ్రోత్ అయిపోవడం, యంగ్ ఏజ్ స్ట్రక్చర్ ఒకటి, ఇన్అడిక్వేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికేర్ అండ్ సోషల్ సెక్యూరిటీ. ఇప్పుడు సింపుల్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్నవాళ్ళు చెన్నైలోకి వెళ్ళి బీటెక్ చేసి వచ్చారు. అర్థమైందా? ఇప్పుడు చెన్నైకి వెళ్ళి బీటెక్ చేసి వచ్చిన మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే చెన్నైలో ఎడ్యుకేషన్ బాగుంది, సో దట్ ఈస్ ఆల్వేస్ అన్ అప్రిషియబుల్ ఫ్యాక్టర్. కానీ తిరుపతిలో లేదా ఏపీలో ఎడ్యుకేషన్ బాగాలేదు. దిస్ ఈస్ ద ఫ్యాక్టర్ విచ్ వీ హ్యావ్ టు సీరియస్లీ థింక్ ఆఫ్. సో తిరుపతిలో నువ్వు ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకుంటున్నావు, కానీ తిరుపతి నేను బయటకు దోసేస్తోంది బికాస్ యూ డు నాట్ హ్యావ్ ది ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ. మిమ్మల్ని తిరుపతి బయట దోసేసింది. సో దీన్ని ఏమంటారు? పుష్ ఫ్యాక్టర్ అంటారు. చెన్నై మిమ్మల్ని లాగుతోంది, దీన్ని పుల్ ఫ్యాక్టర్ అంటారు. సో పుష్ ఫ్యాక్టర్ ఏం చూపిస్తుంది? ఓకే, తిరుపతిలో ఎడ్యుకేషన్ సరిగా లేదు. టేక్ ద కేస్ సాఫ్ట్వేర్ కన్నా తీసుకున్నారంటే మీరు తిరుపతిలో మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పి మీరు అనుకునేటప్పుడు ఎంతమంది తిరుపతిలో జాబ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ చెన్నైలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బెంగళూరులో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో చెన్నై అండ్ బెంగళూరు ఆర్ పుల్లింగ్ యూ. సో దట్ ఈస్ ఆల్వేస్ అప్రిషియబుల్, ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ జరిగిందని మనకు తెలుస్తుంది. బట్ తిరుపతి ఈస్ పుషింగ్ యూ ఆఫ్, అంటే తిరుపతిలో డెవలప్మెంట్ జరగలేదు అని చెప్పి మీకు చెప్తుంది. సో ఈ డెవలప్మెంట్ జరిగింది అని కానీ డెవలప్మెంట్ జరగలేదని కానీ చూపించేది ఈ పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదు మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ తో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్, లో కన్సెప్షన్, లివింగ్ స్టాండర్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంజ్ గార్డ్ కొనుక్కుందాం అనుకుంటాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ తిరుపతిలో ఉన్న బెంజ్ షోరూమ్ లేదు. సో తిరుపతి ఈస్ పుషింగ్ మీ ఆఫ్, బట్ బెంగళూరు అండ్ చెన్నై ఆర్ పుల్లింగ్ మీ ఆఫ్. అర్థమైందా? సో వెల్ఫేర్ కానీ, హై కన్సంప్షన్ కానీ, ఇదొకటి. పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? పొలిటికల్ ఫ్యాక్టర్స్ డిక్టేటర్షిప్ కావచ్చు, షాడో డెమోక్రసీ కావచ్చు, బ్యాడ్ గవర్నెన్స్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్, టెర్రరిజం, హ్యూమన్ రైట్ వయలేషన్స్, ఇవన్నింటినీ మనల్ని బయటకు చూసేస్తాను. కానీ డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా, ప్లూరలిజం, పొలిటికల్ స్టెబిలిటీ, పీస్, సెక్యూరిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఇవన్నీ పుల్ ఫ్యాక్టర్స్ లాగుతున్నాయి. ఎకలాజికల్ డిజాస్టర్స్ అంటే భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, ఇవన్నీ ఏంటి? మళ్ళీ పుష్ ఫ్యాక్టర్స్. పుల్ ఫ్యాక్టర్స్ ఏంటి? మళ్ళీ ఇక్కడ గుడ్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని బెంగళూరులో జాబ్ చేయడానికి ఇష్టపడతారా, చెన్నైలో జాబ్ చేయడానికి ఇష్టపడతారా? వీ ఆల్వేస్ ప్రిఫర్ బెంగళూరు. ఎందుకు బెంగళూరు అంటే ఇష్టము? సో సేమ్ కేస్ అండి, బెటర్ ఎన్వైరన్మెంట్, కూల్ క్లైమేట్ ఉంటుంది, మంచిగా వర్షాలు పడతాయి. సో వెరీ మెనీ రీజన్స్ ఉండొచ్చు వెన్ కన్సర్న్ టు ఎకలాజీ. గ్రీన్ సిటీ అంటాము, ఇంకోటి, బట్ నాట్ చెన్నై. ఎందుకు? వాటర్ షార్టేజ్ ఉంటుంది, మళ్ళీ సాయిల్ సరిగా లేదు, లో లయింగ్ ఏరియా, ఫ్లడ్స్ వచ్చి చెన్నై మునిగిపోతుంది. అదే మా బెంగళూరు అయితే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మేము ఆడనే ఈత ఆడుకుంటాము. చెన్నైలో అయితే మాకు అవేవో వస్తాయి అని చెప్పి భయపడవచ్చు. నెక్స్ట్, మైగ్రెంట్ ఫ్లో టెండెన్సీస్ ఏవవుతుంటే అది కూడా అర్థమవుతుంది కదండి, అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు దీంట్లో.
అది ఏవేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి? డెసిషన్ ఆఫ్ ది ఫ్యామిలీస్ కానీ, క్లాన్ కానీ, లేదు మీ యొక్క సోషల్ కస్టమ్స్ కానీ, ఇవి కూడా మైగ్రెంట్ ప్యాటర్న్స్ ఏవవుతుంటాయి వాటిని డిసైడ్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఊరికి వెళ్ళారు అనుకుందాం, ఆ ఊర్లో మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, యూ ప్రిఫర్ దట్ లొకేషన్. ఎందుకు? ఓకే, మా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అక్కడికి వెళ్తే ఎవడో ఒక ఆంధ్ర వాడు తెలుగు ఫీలింగ్ తో మాకు హెల్ప్ చేస్తాడు. అర్థమైందా? అదే మీరు అక్కడ ఎవరు లేని చోట మీరు పోయినారంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అంత ప్రిఫర్ చేయాలి. సో దోస్ థింగ్స్ ఆల్సో ప్లే ఏ మేజర్ రోల్ అండి. దోస్ థింగ్స్ ఆల్సో ప్లే ఏ మేజర్ రోల్. చాలా చాలా ఇంపార్టెంట్ అది. అర్థమవుతుందా? నెక్స్ట్, సో సీ దిస్ మైగ్రేషన్ అండి. మైగ్రేషన్ గ్రోత్ ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది? ట్రెడిషనల్ మైగ్రేషన్ కానీ, మోడర్న్ మైగ్రేషన్ కానీ, ఏ విధంగా ఉంది మైగ్రేషన్? సి, ఈ బ్రౌన్, డార్క్ బ్రౌన్ లో ఉండేది ఏంటంటే న్యూ సెంటర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ గ్రోత్. ఇప్పుడు మామూలుగా ఈ అమెరికా ఏదంటే, అమెరికా ఇస్ ద ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ కి అమెరికా ఇస్ కన్సిడర్డ్ as ప్రిఫర్డ్ డెస్టినేషన్. సో వీ ఫీల్ దట్ అమెరికాలో ఇండియన్స్ ఎక్కువ ఉంటారంటే, అవును ఎక్కువే ఉంటారు. ఇన్ఫాక్ట్ మీరు లాస్ ఏంజల్స్ కానీ వెళ్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ హైదరాబాద్. మీరు సడన్ గా ఎట్లా ఫీల్ అవుతారంటే, ఓకే ఏంటి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినాం అన్నట్టుగా ఫీల్ అవుతారు, ఎందుకంటే అంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ మంది మీకు అమెరికాలో కనిపించేది ఎవరంటే మెక్సికన్సే. మెక్సికన్సే మీకు ఎక్కువ కనిపిస్తారు అమెరికాలో. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది న్యూ టెండెన్సీ అండి, న్యూ టెండెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఇది. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆఫ్ మైగ్రేషన్. మైగ్రేషన్ వల్ల మనకి ఏంటి? రెండు ఇంపాక్ట్స్ ఉంటాయి, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ముందు పాజిటివ్ ఇంపాక్ట్ చూద్దాం. మైగ్రేషన్ వల్ల ఏంటి? మనకు కొత్త లేబర్ ఎవరైతే ఉంటారో లేబర్ డిమాండ్ ని వచ్చిన మైగ్రెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మైగ్రెంట్స్ అక్కడికి వెళ్ళి సంపాదించుకున్న డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని ఇండియాకి పంపిస్తారు, లేదా వాళ్ళ హోమ్ టౌన్ కి పంపిస్తారు. దానివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ కానీ, లేదు మనీ యొక్క సర్క్యులేషన్ కానీ, సర్క్యులేషన్ రీచ్ కానీ పెరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సోషల్ రెమిటెన్సెస్. దీని గురించి చెప్తాం. సోషల్ రెమిటెన్సెస్ అనేది ఏంటంటే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తిరిగి వచ్చిన వాళ్ళు కాంగా రారు కదా. ఏం చేస్తారు? అక్కడ ఉన్న కల్చర్ ని తీసుకొస్తారు, అక్కడ ఉన్న ట్రెడిషన్స్ ని తీసుకొస్తారు, అక్కడ ఉన్నటువంటి సోషల్ టెండెన్సీస్ ని, సోషల్ ప్యాటర్న్స్ ని తీసుకొస్తారు. సో అది తీసుకొచ్చి వాళ్ళ ఊర్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే సోషల్ రెమిటెన్సెస్ అంటారు. స్కిల్ డెవలప్మెంట్, కొత్త స్కిల్ నేర్చుకుంటారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్, లైఫ్ క్వాలిటీ పెరుగుతుంది. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ, కొత్త ఫుడ్ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకుంటారు. నెక్స్ట్, డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్. నిన్న చెప్పాం కదా డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి యాడ్ అయ్యారు అనుకున్నప్పుడు మనకేంటి లాభము? ఆటోమేటిక్ గా మన డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏదవుతుందో అది పెరుగుతుంది. పెరగడం వల్ల అది మనకి అడ్వాంటేజ్. అర్థమైందా? సో ఇప్పటికీ కూడా మెల్లమెల్లగా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ అని తీసుకుంటే, ఎంతమంది ఇప్పుడు మార్నింగ్ బ్రెడ్ జామ్ ని కానీ, బ్రెడ్ ఆమ్లెట్ ని కానీ, లేదు జ్యూసెస్ ని కానీ ప్రిఫర్ చేస్తున్నారు? సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా వెస్టర్న్ అవుట్ఫిట్. ఎంతమంది రాగి జావని కానీ, సజ్జ జావని కానీ, లేదు ఎంతమంది పెరుగన్నందిని, లేదా పెరుగన్నం అంటున్నాం, మజ్జిగ తాగి వస్తున్నారు. ఇది మన ట్రెడిషన్, కానీ వీఆర్ ఫోర్ గోయింగ్ ఇట్. మనం కొత్త ట్రెడిషన్లోకి వెళ్తున్నాం. సో దోస్ ఆర్ ది డిఫరెన్సెస్ అండ్ నెక్స్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి? డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోతుంది. అంటే ఏంటి? మనకన్నా వచ్చిన వాళ్ళు ఎక్కువ అయిపోతారు. పొలిటికల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి? లోకల్స్ పక్కకి వెళ్ళిపోతారు, లేదా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పొలిటికల్ ప్రాసెస్ నుంచి దూరం వెళ్ళిపోతారు. నెక్స్ట్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అండ్ ది ఇన్ఫ్లెక్స్ ఆఫ్ వర్కర్స్. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఎట్లా జరుగుతుందని చెప్పాను కదా, కార్ల్ మార్క్స్ థియరీ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. అది ఇక్కడ ఒక్కొక్కసారి సెట్ అవుతుంది బై ది ఇన్ఫ్లెక్స్ ఆఫ్ బ్రెయిన్ డ్రైన్. ఇప్పుడు మన సింపుల్ గా చెప్పాలంటే, మన ఇండియాలో చదువుకున్న వాళ్ళు, ఐఐటీలు ఇక్కడ అక్కడ చేసిన వాళ్ళు ఫారిన్ బై ఎంఎస్ చేసి వచ్చి మనం తెలివితేటలంతా ఆ దేశానికి సంపద తీసుకురావాలని చెప్పి అక్కడ కష్టపడుతున్నారు. సో ఆ కంట్రీకి ఏదవుతుందో దాన్ని తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సత్యనాథల్లా, సుందర్ పిచాయ్, ఇట్లా చాలా మంది ఉన్నారు నాసా సైంటిస్టులు కూడా. అంటే వీళ్ళంతా ఏంటి? వీళ్ళంతా పుట్టింది పెరిగిందంతా ఇండియాలో, కానీ పోయి ఏ కంట్రీకి పోయి సర్వ్ చేస్తున్నారు? బయట కంట్రీకి. వీళ్ళంతా ఏంటంటే మన ఐ సీరియస్లీ డిసగ్రీ విత్ దిస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అండి. వీళ్ళంతా ఎట్లాంటి వాళ్ళంటే, మామూలుగా పుట్టినప్పటి నుంచి ఇండియాలో పుడతారు, ఇండియా దే టేక్ దేర్ బర్డన్. అంటే వాళ్ళని ఫీడ్ చేసే బర్డన్ కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చే బర్డన్ కానీ, ఈ బర్డన్, లేదా వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే బర్డన్ కానీ, ఈ బర్డన్ అంతా ఎవరు తీసుకుంటున్నారు? ఇండియా తీసుకుంటుంది. వాళ్ళు పెద్ద తర్వాత ఎవరికి సేవ చేయాలి? ఇండియాకి సేవ చేయాలి. అంతేగాని ఇక్కడంతా బర్డన్ గా ఉండేసి బయటకు వెళ్ళిపోయి అక్కడ డబ్బులు సంపాదించుకొని ఇండియాకి దాన్ని ఏం చేస్తారు? ఇండియా కాకుండా బయట కంట్రీకి సేవ్ చేస్తారు. అఫ్ కోర్స్ దే ఆర్ సెండింగ్ ఇన్ ది ఎకనామిక్ రెమిటెన్సెస్, దట్ ఈస్ ఓకే, బట్ ఇట్ ఈస్ దర్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ ఇండియా యాజ్ ఇట్ సర్వ్డ్ హియర్. అంటే ఏంటి? మనం చిన్నప్పటి నుంచి కనిపించిన తల్లిదండ్రులను వదిలేసి పక్కన అత్తమామతో పోయి సెటిల్ అయిపోవడం అన్నట్టు. అంత వరస్ట్ గా ఉంటుంది. నేను ఇంకా ఇంకొక వరస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పగలను, బట్ ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ ఎగ్జాంపుల్. అండ్ దిస్ థింగ్ మస్ట్ బి స్టాప్. అందుకని ఇండియాలో ఒక రూల్ తీసుకురావాలి. ఏంట్రా అంటే, ఎవరైనా సరే వాడు కానీ బీటెక్ కానీ, లేదా ఎంబీబీఎస్ కానీ ఏదైనా చేశాడంటే కంపల్సరీగా 10 to 15 years ఇండియన్ గవర్నమెంట్ కి సర్వ్ చేయాలి. వాడు సర్వ్ చేయాలి, తప్పదు. వాడు సర్వ్ చేయాలి. అది నువ్వు లైఫ్ లో ఎప్పుడైనా సర్వ్ చేయాలి, తప్పులేదు. ఒకవేళ నువ్వు సర్వ్ చేయలేదంటే యూ మస్ట్ బి పెనలైజ్ చేయాలి. నేను
ఆ రూల్ ఒకటి తీసుకురావాలండి. అండ్ దిస్ రూల్ ఈజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ లైక్ చైనా, తైవాన్ ఇట్లాంటి కంట్రీస్ లో ఈ రూల్ ఉందండి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏమన్నా చెయ్యి, ఎంత సంపాదించు, బట్ 10 to 15 years నువ్వు వాళ్ళ కంట్రీకి వెళ్ళి వాళ్ళ కంట్రీలో నువ్వు సర్వ్ చేయాలి. తప్పదు, నీ నాలెడ్జ్ ఆ కంట్రీ ప్రగతికి ఉపయోగపడాలి. అర్థమైందా? సో ఇదొకటి. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ స్లమ్ ఏరియాస్ పెరిగిపోతాయి, ఎందుకంటే వాళ్ళు ఉండడానికి గల ఏరియాస్ ఉండవు కాబట్టి. సో స్లమ్ ఏరియాస్ పెరిగిపోతాయి. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి?